రోహిణి అయితే ఇంకా ఈ మ్యాటర్ అంతా అయిపోయాక సైలెంట్ అయిపోతుందనమాట. ఇంతలో మీనా, బాలు అయితే వాళ్ళ గుడికెళ్దాం అని అనుకుంటూ ఉంటే, ఇంతలో మనోజ్ వాళ్ళు కూడా అక్కడే దీక్ష చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఇంతలో మన బాలు, మీనా అక్కడికెళ్ళి చూసి వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటారనమాట. ప్రభావతిని, రోహిణి పట్టుకొని ఇంకా మనోజ్ పట్టుకొని వాళ్ళు వేపాకులతో కట్టుకొని అలా మన దీపం పట్టుకొని నడుస్తూ ఉంటే ప్రభావతికి ఒక పక్క అవ్వట్లేదనమాట. ఇంకా మీనా చూసి నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇంకా బాలు కూడా వాళ్ళ అమ్మని కొంచెం తమాషా చేస్తూ ఉంటాడు. ఇంకా ప్రభావతికైతే మనోజ్ మీద కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు ఇవన్నీ పెట్టావు, ఏంటి ఇవన్నీ పనులు, నా వల్ల అవ్వట్లేదు అది ఇది అని. కానీ ఇంకా కష్టపడి నడుస్తూ ఉంటుంది. ఇంకా మీనా అయితే మనం వెళ్ళి పదండి మన అత్త ఆశీర్వాదం తీసుకుందాం అంటే, ఇప్పుడు వెళ్తే ఆ మంట కుండ తీసుకొని నీ పైన కొడుతుంది అంటే, అవునండి నిజంగా ఆ పని ఏం చేస్తుంది అని చెప్తారనమాట. ఇంకా అలాగా మనోజ్ కూడా తిరుగుతూ ఉంటే వాళ్ళ దీక్ష అయితే ఇంకా కంప్లీట్ చేసాము అనే సంతోషంలో అయితే ఇంకా ఉంటారు. కానీ ఇంకొక రౌండ్ ఉంది అని చెప్తే ఇంకా తిరుగుతూ ఉంటారు. ఇంకా ఇంటికి వచ్చాక రోహిణి వాళ్ళు కూడా పెద్ద షాకే అనమాట. ఇక వాళ్ళ షాపులో పనిచేసే ఒక మేనేజర్ వచ్చి, ఇలా ఆ రోజు అసలు గుడ్లు అవేం కాదంట, అవి ఒక అబ్బాయి వర్షం పడుతుందంట అక్కడ కూర్చొని బొమ్మలేసి అక్కడే మర్చిపోయి వెళ్ళిపోయాడంట అని చెప్తే, ఇంకా సత్యం వీళ్ళందరూ విని ఫుల్ కామెడీగా నవ్వుకుంటారనమాట. అంటే ఇలా మోసపోయారా మీరు అని. అప్పుడు ప్రభావతి ఇంకా వినలేదు కాబట్టి, ప్రభాకి తిరిగి వినిందంటే ఇంకా ఫుల్ మనోజ్ మీదకి ఫైర్ అయిపోతుందన్నమాట. ఏదో చిన్న పనికి ఏదో అయిపోయింది, మన మీదకి ఎవరో క్షుద్ర పూజ చేశారని నవ్వుకుంటుంటే ఇంకా మీనా అందరూ కూడా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారనమాట.